నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరామర్శలు, అరెస్టులు, ఓవైపు ముట్టడి, మరోవైపు కట్టడి. ఒకరిది జన సమీకరణ, మరొకరిది జన రక్షణ. అటు యాక్షన్, ఇటు రియాక్షన్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులు ఇవి. ఎన్నికలకు 4 ఏళ్లున్న పొలిటికల్ హీట్ దడ పుట్టిస్తోంది. టీడీపీ, వైసీపీ లీడర్లు మాటలతోనే డైనమైట్లు పేల్చుతున్నాయి. తగ్గేదేలే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. రప్పారప్ప డైలాగ్ రాజకీయంగా హీట్ ఎక్కిస్తోంది. అక్రమ కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై జగన్ ఫైర్ అయ్యారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పారప్ప వ్యాఖ్యలను సమర్థించటపై భగ్గుమంటున్నారు కూటమి లీడర్లు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే తాట తీస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ అధినేత వ్యాఖ్యల మర్మం ఏంటి? అరాచక శక్తులపై ఉక్కుపాదం తప్పదా? ప్రతిపక్షం మీటింగ్ కూడా పెట్టుకోవద్దా? జగన్ వాదనలపై కూటమి సర్కార్ చెప్తున్నదేంటి? తట్టుకునేటువంటి దమ్ముందా? దీనిపైనే ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నాయకులు, ఏపీ ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్తే అండి. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. సో ముందుగా రాకేష్ గారు, రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజల కష్టాలపై గళమెత్తే పార్టీ వైఎస్ఆర్సీపీ, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళందరి కష్టాల గురించి గళమెత్తేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. మరి ఇలాంటి వైఎస్ఆర్సీపీపై వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణను చూసి డైజెస్ట్ చేసుకోలేక కుట్రలు పన్ని తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తోంది ఏపీలో అని చెప్తున్నారు. తాము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా తామే, అప్పుడు వడ్డీతో సహా దీనికి 4 చెల్లించుకోవాల్సి ఉంటుంది మీరు అని చెప్పి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. సో ఏమంటారు దీనిపైన? జగన్మోహన్ రెడ్డి ఎవరికి వార్నింగ్ ఇచ్చేంత సినిమా అక్కడ లేదండి. అన్ని ఆపుకొని అరవకుండా అన్నిటికీ ప్లాస్టర్ వేసుకొని పాపం ఆయన ఏదో వీకెండ్ టూర్లు చేస్తా ఉన్నాడు, ప్యాలెస్ లో కూర్చొని చెక్క భజనలు చేస్తా ఉన్నాడు. అంతేగాని ఆయన పిలిపించిన కార్యక్రమాలకి ఆయన వచ్చి డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎక్కడా కనబడలా. ఏదో ఒక యాత్రని ఏదో ఒక ఆదరణ సృష్టించి దాని ద్వారా ఎవరో ఒకళ్ళిద్దరు చనిపోతే మళ్ళీ దానికి ఆ యాత్రను ఇంకొక రకంగా ఇంకొక ఎక్స్టెన్షన్ చేసుకొని ఎవరో చనిపోతే వాళ్ళ కార్యకర్తలను ఒకళ్ళిద్దరిని ఎవరో ఒకళ్ళు టైర్ కింద తోచేసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి సానుభూతి సంపాదించాలా అని యాత్రను ఇలా ఏదో ఒక విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలని చూస్తున్నాడు తప్ప ఆయన్ని పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరూ లేదు. నిజంగా ఆయనకి కనుక అంత జనము, అంత సినిమా, అంత దమ్ము ఉంటే మీరన్నట్టు ప్రతిపక్ష హోదానే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏదో మనం మీడియాలో గౌరవప్రదంగా ఎందుకులే అని మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతిపక్షాన్ని మాట్లాడుకోవడం తప్ప ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండే సినిమా కూడా ఆయనకి లేదన్న విషయం ప్రజలారనే నిర్ణయించి సమాధానం చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం మీరు అంటున్నటువంటి ఆ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి రానున్న ఇంకా 3 ఏళ్లు మాత్రమే మీరు అధికారంలో ఉండేది, ఖచ్చితంగా మేమే వస్తాము, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు ఆయన. ఇదే చెప్తారు, ఇంకేం చెప్పకుండా ఉండడానికి అసలు ఆయనకి అసలు మైండ్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన మళ్ళీ వస్తా అనేది గురించి కానీ ఆయన చేసిన పనులు ఏమైనా ఉంటాయి చెప్పాలి కదా. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆ పనులు చెప్పట్లేదు. ఆయన చేసింది ఏంటి 5 ఏళ్లలో? ఏం గాడిదలు వేశాడు అది చెప్పాలి కదా జనాలకి. ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇలా తప్పులు చేస్తా ఉంది, నా హయాంలో నేను ఇది చేశాను అనే విషయం ఆయన చెప్పాలంటే ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నావా? ఏం వస్తా? 3 ఏళ్ళ తర్వాత వస్తా, 2 ఏళ్ళ తర్వాత వస్తా, ఇంకొకరిని పట్టుకొని వస్తా, ఏదో చేస్తా, నా బలం అది, మీరు నరికేయండి, వీళ్ళు చచ్చిపోతారు, రేపు మనమే. ఏంటండి లూజ్ మాటలు, మనకు అన్నెసరీ డిస్కషన్స్. ఆయనకి నిజంగా చరిష్మా ఉంటే ఈ వ్యవహారాలన్నీ కాదు. జనాల్లోకి హ్యాపీగా వెళ్ళమనండి. ఆయన ఎవరు ఆపట్లేదు, ఆయన ఆపాల్సిన నెసిటీ కూడా లేదు. వాళ్ళ పార్టీ క్యాడర్ మీటింగ్లు పెడితే తాడేపల్లి ప్యాలెస్ లో కుర్చీలే ఫుల్ గా నిండట్లేదు. అందుకే ఆయన ఎప్పుడు కూడా జనం ఉన్న ఫోటోలు బయటకు వదలట్లేదు. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, డయాస్ మీద ఆయన ఉన్న ఫోటోలే వదులుతున్నాడు తప్ప తాడేపల్లి ప్యాలెస్ లో 240 కుర్చీలు ఉన్న హాలు కూడా నిండని పరిస్థితి ఏర్పడింది. మరి మీరు ర్యాలీలకి 500 మందికే మీరు అవకాశం ఇస్తే, పర్మిషన్ ఇస్తే, మరి చాలా మంది వేల సంఖ్యలో వస్తున్నారు కదా. మీరు అన్నది మంచి మాట. ర్యాలీ వేరు, లీడర్స్ వేరు. మీకు అదే చెప్తా ఉన్నా. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా మీరు చెప్పారు ప్రజారాజ్యం ఆ రోజు చిరంజీవి గారు పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మార్కెట్ లోకి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, ఆ రోజు పెద్ద రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు బజార్లో ఉన్న వారందరూ మన ఏరియా వచ్చారు, ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఎవరు వచ్చినా బయటకు వస్తారు. అప్పటిదాకా ఎందుకు వెళ్ళారు? కమిడియన్ ఆలీని ఒకసారి బయటికి పంపించండి, దానికన్నా 4 జనం ఉంటారు.
లేదు జబర్దస్త్ టీంను పంపించండి ఒక ఇద్దరిని, వాళ్ళు ఎవరు ఆడ మగ వేషం వేసుకొని, అబ్బాయి ఆడ వేషం వేసుకొని తిరుగుతారు కదా. ఆయనకి కూడా విపరీతంగా పెళ్లి ఫంక్షన్ పార్కింగ్ దగ్గర నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్ళేదాకా సెల్ఫీలు, జనము, హంగామా విపరీతంగా ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి ఏదో ఒక బయటకు వచ్చి చూడండి. సో దాన్ని ఓటు కింద మనం చూడకూడదండి. ఓటు అంటే జనం స్టాంప్, జనం కోరుకుంటున్న విషయాన్ని ఓటు రూపంలో 1కి 4 సార్లు ఆలోచించి చూస్తారు. ఈ రోజు జనం వస్తున్నారు అంటున్నారు, ఒకసారి చెప్పండి ఎన్ని ఊర్ల నుంచి తరలిస్తున్నారు? ఒక జిల్లాలో కార్యక్రమం జరిగితే చుట్టూ ఉన్న 4 పార్లమెంట్ల నుంచి జనాన్ని తరలిస్తా ఉన్నారు. ఒక నియోజకవర్గంలో కార్యక్రమం జరిగితే ఎన్ని నియోజకవర్గాల నుంచి 4 పార్లమెంట్లో 4 × 7 7 7 14 14 14 28 నియోజకవర్గాల నుంచి వాళ్ళు కణాలి. 28 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 4 మండలాలు వేసుకుంటే ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాల నుంచి వాళ్ళు తరలిస్తున్నారు? ఇది కాదు తరలించడం. జనం స్వచ్ఛందంగా రావాలి, జనం మా సమస్య ఇదని చెప్పుకోవాలి. గతంలో ప్రజలకు ఎలా అయితే ఇందాక చెప్పిన నాయకుల మాదిరిగా రోడ్డు మీదకి వస్తే మా సమస్యలు ఇవి మీరు వినండి అని మొరపెట్టుకున్నారో అది ప్రజానాయకుడి యొక్క లక్ష్యం. అంతేగాని మనమే చెప్పుకొని మనమే ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు కల్పన చేయటం అనేది రాకేష్ గారు, ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్ళడం తప్ప, వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకోవడం తప్ప, దానిపైన ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప? నో, మేము వేటిని తప్పనలా. నోటికి ఏది పడితే అది మాట్లాడటం తప్పని చెప్తా ఉన్నా. నోటికి అదుపు లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా మహిళల్ని, ప్రభుత్వంలో ఉన్న అధినాయకుల్ని, తన ఏజ్కి పెద్దగా ఉన్న వ్యక్తులని కూడా చూడకుండా ఏకవచనంతో సంబోధించి ఏది పడితే అది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూసారా నాయకులు. ఆ మాట తప్పు అంటున్నా. నిజంగా కలేజా ఉన్నాడు కదా, మొన్న ఎప్పుడో యూత్ వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళండి చెప్పారు. ఆయన కూడా వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదండి? ఆయన యూత్ కార్యక్రమం చెప్పాడు కదా, కలెక్టర్ ఆఫీసులు ముట్టడని చెప్పాడు. వెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు వెళ్ళలేదు? రకరకాల కార్యక్రమాలకు పిలుస్తున్నారు. ఈ పోరు ఆ పోరు అప్పటిదాకా అన్నారు. ఇప్పుడు ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పాలన 1 year అనేది ప్రోగ్రాం పెట్టారు, తప్పు లేదు. రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఏదైనా ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు చెప్పమని చూద్దాం. ఎందుకు వెళ్ళకపోతున్నాడు ప్రజల్లోకి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సొంతంగా లోకల్ పులివెందుల పంచాయతీలో, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న నాయకులు కూడా ఈ రోజు ఆయన వదిలిపెట్టి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తా ఉన్నారు. పులివెందులలో జెండా ఎగరబోతా ఉంది. పులివెందుల మున్సిపాలిటీలో కూటమి జెండా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది. మీరు చూడండి కావాలంటే. స్వయానా జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులు, సొంత వర్గంగా ఏదైతే వాళ్ళ నాన్నగారి టైం నుంచి అతన్ని కాపాడుకుంటూ వచ్చిన వర్గం అంతా కూడా త్వరలో పార్టీ మారబోతా ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళబోతా ఉన్నారు. గారు తీసుకునే ఏకవచన నిర్ణయాలు, అతని మాటలు పిచ్చితనం తప్ప అంతకు మించి ఏం లేదు. ఏదైనా నోటి కనుక బాగుంటే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నోరు ఒకటే రండి. ఆ నోరు కనుక రాకేష్ గారు, ఇప్పుడు వాళ్ళందరూ పార్టీ మారుతున్నారని చెప్పారు కదా, టీడీపీలోకి వస్తున్నారా, బీజేపీలోకి వెళ్తున్నారా, జనసేనలోకి వెళ్తున్నారా? కూటమి అండి. కూటమిలో దేన్నైనా కూటమి నాయకులు డిసైడ్ చేస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతా ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తా ఉన్నారు. ఇన్ కేస్ వారి ట్రాక్ రికార్డు కనుక సక్రమంగా ఉంటే ఖచ్చితంగా అన్ని పరిశీలించి తీసుకుంటారు పార్టీలో.